ఏమన్నా నాటివే అండి అది డబ్బులా ఆ డబ్బులు కాదు మీ నాటివ కాదు మీ నాటివ నాకు నచ్చిన కూడా ఇంకెట్లా ఉండాలి నాట్యము నాట్యం అంటే మేము చేసినట్లు ఉండాలి మీరు గురువులా అండి అవునండి 20 మంది నేర్పించకుండా మోసిపోయినా ఇద్దరున్నామండి ఇద్దరికి నేర్పించింగా మొన్న మోసుకోండి మోసిపోతున్నా అయినా మాకు ఇలా నాట్యాలు రావండి ఏమండి సాహెబ్ గారు మరైతే యార్మాని తప్పలా ఈ లైటింగ్ ఈ మైనా జనాలు మేము తీసుకెళ్దామా ఇంకెట్లా అండి మనం నేర్పించే నాట్యానికి ఈ లైట్ లో ఈ హార్మోనిస్ట్ ఈ తబలిస్ట్ అస్సలు మనకు వద్దు మరి ఎట్లా నేర్పిస్తున్నారండి మనమంతా ముగ్గులో నేర్పించేది అన్నయ్య లాభమా ఏం లాభం అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పాప నేను ఇది లోపలికి పోయినా మునుకో ముగ్గురుగా బయట వస్తాం ముగ్గురుగా పోతే 5 మందిగా వస్తాము ఎంతో నాట్యం నేర్పించున్నారు కానీ ఇలాంటి నాట్యం మేము ఎప్పుడూ చూడలేదే నీకు రానే రావు మీరు గొప్ప నాటగారేనండి బాబు మేము నిలబడి చేస్తాం కూర్చొని చేస్తాం వంకొని చేస్తాం పట్టుకొని చేస్తాం పాప కూర్చొని చేసి కూచిపూడి నిలబడి చేసేది భరతనాట్యం వంకొని చేసి డిస్కో పడుకొని చేసేది తగులుతుంది మొగిలిపోతా అవునండి మా అన్నయ్య ఒకే ఒక నాట్యం నేర్పించాడు అవునా నిలబడుకొని చేసే నాట్యం ఒక్కటే మేము కూర్చొని చేపిస్తాం పడుకొని చేపిస్తాం నాట్యమా నాట్యం మేము గురువులండి అయినా కానీ మీ నాట్యానికి 50,000 అడిగాడు కదా నేను నాట్యం చేసే నాకు ఎంత ఇస్తారండి అండి మీ రుణం మేము ఉంచుకోమండి మాకు 60,000 నోటు పదాలు కదా ఆ 16 రూపాయలు 16 రూపాయలు ఫ్రీగా దానం చేస్తాను పాపం ఏం భయం బాబా అయితే మీరు పైకి లేపండి దూరిపోయింది కాదా నాట్యం పాప అయితే లేపుతున్నా ఆట నా కళ్ళు చెబుతున్నాయి బాబా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా కన్నుల మీద ఎంత బాధ ఉందంటే ఈ ఆపరేషన్ చేసినారు కన్నుల ఆపరేషన్ పాట పాట 7 వాళ్ళంతా నచ్చాలా 2 వాళ్ళంతా కనిపించాలని చెప్పండి 10 రూపాయలు కూడా వచ్చే రకం లేదులే కానీ అది చూడు బాబా శ్రీరాముని చరితమును మేమెవరు మీరు భోగుమోళ్ళు ఇంటికి వచ్చి శ్రీరాముడు శీలవతి ఎక్కడుందిరా శీలవతి భక్తి మాకి ఏంటి పెట్టినండి ఎందుకు పెట్టాము భక్తి అనేది పక్కకి రాకూడదు ఈ ముద్ర దూరం చేస్తే అందుకని కరెంట్ కూడా పెట్టాము ఊళ్ళో పాత అంటే మీకు లవ్ చేస్తూ పాడండి అవునా బాబా నెల్లూరి తప్పు నీరు కాదు మేము తప్పు
నువ్వా బాగలేదా ఏ మగమ కట్టుందిరా లే అయ్యో చూసుకోడా మరి నా పైన నాకు గుర్తు లేదు అవునా నీ మీద మనసాగనే. అబ్బా ముందు వచ్చింది నేను నాట్యం చేసింది నేను నీ గుడ్డి ముగ్గు ముయ్య నీ పెరుగు ముగ్గు ముయ్య మాత్రం పెట్టేయమా చూడా ఇది మీద మనసాగనే. ఓ తారా, ఇది మీద మనసాగనే. లేకుంటే ఎట్లా నాశనం పోయి తూము కొట్టుకొని పడకారే కొట్టుకొని నీ కప్పుల పోలెత్తుకొని మొదటిసారి మొత్తం పెడితే ఎలా జరుగుతుంది మొదటిసారి మోహన్ మొదటిసారి నిద్ర జరిగితే ఎలా కాలేజీ బాబుల బస్సు ఎవడు లేడా నా పొచ్చు గడపలేదు బాబా